హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఇప్పటివరకు చెప్పిన టాపిక్స్ పరంగా చూసుకుంటే ఐక్యరాజ్య సమితి టాపిక్ని కొత్తగా చెప్పుకోబోతున్నాం. ఈ టాపిక్ ముందు వస్తే మనం ఈ టాపిక్ సంబంధించి ఎనీ ఎగ్జామ్స్ తీసుకున్నా, అది డిఎస్సి పరంగా చూసుకున్నా, లేకపోతే రైల్వే పరంగా చూసుకున్నా, అదర్ కాంపిటేటివ్ ఎస్ఎస్సి జీడీ లెవెల్ చూసుకున్నా మినిమం 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఇందు నుంచి ఈ టాపిక్ నుంచి గ్యారంటీగా వస్తాయండి. సో ఈ టాపిక్లోకి వెళ్తే ముందుగా యుఎన్ఓ. యాక్చువల్గా యుఎన్ఓ ఏర్పడక ముందు మనకి మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందండి? 1914 to 1918. అయితే ఇది ప్రపంచ శాంతి స్థాపన కొరకు ఈ యుద్ధం తర్వాత ఒక వర్సేల్స్ ఒప్పందం మేరకు 1920 జనవరి 10న, ఇది గుర్తుపెట్టుకోండి, 1920 జనవరి 10న ఏర్పడిన సంస్థే నానాజాతి సమితి అండి. యాక్చువల్గా ఈ నానాజాతి సమితి ఎందుకు ఏర్పడిందంటే ప్రపంచ శాంతి కొరకు ఏర్పడిన ఒక సమితి. అయితే ఇది ఏ ఒప్పందం ద్వారా జరిగిందంటే వర్సేల్స్ ఒప్పందం. అది ఏ తేదీ అంటే జనవరి 10, 1920. అయితే ఈ నానాజాతి సమితి మనం లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాము. ఏమంటాము? లీగ్ ఆఫ్ నేషన్స్. చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడండి డిఎస్సి లెవెల్లో. అలాగే ఈ నానాజాతి సమితి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవా. ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? జెనీవా. అలాగే నానాజాతి సమితికి రూపకర్త ఎవరంటే వుడ్రో విల్సన్ అండి. ఎవరు? వుడ్రో విల్సన్. నానాజాతి సమితి యొక్క రూపకర్త వుడ్రో విల్సన్. అయితే మనకి ఈ నానాజాతి సమితిలో మొత్తం చూసుకుంటే మనకి 3 అంగాలు ఉంటాయండి, పార్ట్స్. ఒకటి అసెంబ్లీ, రెండోది కౌన్సిల్, మూడోది శాశ్వత సచివాలయము. అసెంబ్లీ, కౌన్సిల్, శాశ్వత సచివాలయము. అలాగే అయితే ఇక్కడ ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏర్పడిందండి ఈ నానాజాతి సమితి. అయినప్పటికీ 1939-45 మధ్యలో మనకి సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. అయితే ఆ వరల్డ్ వార్ని ఆపడంలో ఇది ఫెయిల్ అయినట్టే కదా. సో అప్పుడు ఏం జరిగిందంటే ఈ నానాజాతి సమితిని రద్దు చేశారు. సో దాని తర్వాత ఏర్పడిందే మనకి యుఎన్ఓ అండి. దాని తర్వాత ఏర్పడిందే యుఎన్ఓ. అయితే ఇక్కడ మనకు చూద్దాం అసలు యుఎన్ఓ ఏ విధంగా ఏర్పడిందో చూద్దాం. 1941 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు ఎఫ్డి రూజ్వెల్ట్, అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరండి? ఎఫ్డి రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై అట్లాంటిక్ చార్టర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎవరిద్దరు? ఎఫ్డి రూజ్వెల్ట్ అండ్ విన్స్టన్ చర్చిల్. అయితే యునైటెడ్ నేషన్స్ అను పదాన్ని సూచించినది ఎఫ్డి రూజ్వెల్ట్. యునైటెడ్ నేషన్స్ అను పదాన్ని సూచించింది ఎఫ్డి రూజ్వెల్ట్. నెక్స్ట్ అలాగే యుఎన్ఓ ఎప్పుడు ఏర్పాటైంది? 1945 అక్టోబర్ 24. చాలాసార్లు ఎగ్జామ్కి అడిగింది. 1945 అక్టోబర్ 24 యుఎన్ఓ ఏర్పాటు. నెక్స్ట్ యుఎన్ఓ తొలి సమావేశం 1946 జనవరి 27. 1946 జనవరి 27 లండన్. అలాగే యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్. హెడ్ క్వార్టర్ ఆఫ్ యుఎన్ఓ న్యూయార్క్. నెక్స్ట్ అలాగే ప్రారంభంలో సభ్య దేశాల సంఖ్య 51ది పోలాండ్. నెక్స్ట్ అలాగే ప్రజెంట్ సభ్య దేశాల సంఖ్య 193. ప్రస్తుతమున్న సభ్య దేశాలు 193. ఆ 193లో లేటెస్ట్గా 193, 192, 91, 90 అలాగే 89. 193 దక్షిణ సూడాన్, 192 మాంటినిగ్రో, 191 తూర్పు తైమూర్, స్విట్జర్లాండ్ 190, 189 తువాలు. సో ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే దమాతు సితు, దక్షిణ సూడాన్, మాంటినిగ్రో, తూర్పు తైమూర్, స్విట్జర్లాండ్, తువాలు. సో లేటెస్ట్గా 5 అడుగుతాడు ఎగ్జామ్స్లో. 193, 192, 191, 190 అని ఇచ్చేసి యువతల వైపు ఆప్షన్స్లో మాంటినిగ్రో, తూర్పు తైమూర్, స్విట్జర్లాండ్, తువాలు ఇలా ఇస్తాడు, మనకి మ్యాచింగ్ ఇస్తాడు. అలాగే నెక్స్ట్ యుఎన్ఓ జెండా పొడవులు వెడల్పుల నిష్పత్తి 3:2. నెక్స్ట్ యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్కు భూదానం చేసిన వ్యక్తి ఎవరంటే జాన్ డి రాక్ఫెల్లర్. భూదానం చేసిన వ్యక్తి ఎవరంటే జాన్ డి రాక్ఫెల్లర్. నెక్స్ట్ యుఎన్ఓ నూతన ప్రాంతీయ కార్యాలయం బాగ్దాద్. యుఎన్ఓ నూతన ప్రాంతీయ కార్యాలయం బాగ్దాద్. నెక్స్ట్ యుఎన్ఓ చిహ్నం అండి, సింబల్. యాక్చువల్గా మనకి ఇదిగోండి సింబల్ ఏ విధంగా ఉంటుందంటే 2 ఆలివ్ కొమ్మలు అంటే ఇవ్వండి, 2 ఆలివ్ కొమ్మల మధ్య గ్లోబ్ ఉంటుంది. అయితే ఆలివ్ కొమ్మ శాంతికి చిహ్నం కిందకు వస్తుంది. అయితే ఒకసారి ఎగ్జామ్స్లో ఏ విధంగా అడిగాడంటే రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి ఈ యుఎన్ఓకి సంబంధించి చిహ్నంలో ఎన్ని ఏకకేంద్ర వృత్తాలు ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 చూడండి, 1 2 3 4 5. సో ఇది కూడా బిట్టానండి మనకి. నెక్స్ట్ యుఎన్ఓ అధికారిక భాషలు ఏంటంటే 6. మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే రెడ్ ఫేసెస్ అని గుర్తుపెట్టుకోండి. రెడ్ ఫేసెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఆర్ అంటే రష్యా, ఎఫ్ అంటే ఫ్రెంచ్, ఏ అంటే అరబిక్, సి అంటే చైనా, ఈ అంటే ఇంగ్లీష్, ఎస్ అంటే స్పానిష్.
అయితే యాక్చువల్గా లేటెస్ట్గా 1973లో అరబిక్ని చేర్చడం జరిగింది. సో ప్రస్తుతం యుఎన్ఓ అధికారిక భాషలు ఏంటంటే 6. రష్యా ఇక్కడ రష్యా మీన్స్ రష్యన్, ఫ్రెంచ్, అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, స్పానిష్ అండి. ఓకేనా. రెడ్ ఫేసెస్ ఇదిగోండి ఇక్కడ రాసాం కదా రెడ్ ఫేసెస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, యుఎన్ఓ యొక్క జెండాను సాధారణ సభ ఆమోదించిన సంవత్సరం ఏదని అడిగాడు. యుఎన్ఓ యొక్క జెండాను సాధారణ సభ ఆమోదించిన సంవత్సరం యాక్చువల్గా మనకి ఇక్కడ యుఎన్ఓ ఏర్పాటైతే 1945 అక్టోబర్ 24. అలాగే యుఎన్ఓ తొలి సమావేశం లండన్లో జరిగింది 1946 జనవరి 27. ఇక్కడండి సాధారణ సభ ఆమోదించిన సంవత్సరం 1947 అక్టోబర్ 20. నెక్స్ట్ యుఎన్ఓ యొక్క ముఖ్య ఉద్దేశాలు లేదా లక్ష్యాలు ఏంటంటే యుద్ధాలను జరగకుండా చూడటము, అలాగే అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం అనేది ఈ యుఎన్ఓ యొక్క విధి లేదా ఉద్దేశము. ఓకేనా. నెక్స్ట్ వన్, యుఎన్ఓ అంగాలు చూద్దాం. పార్ట్స్ టోటల్గా ఏంటంటే మనకి 6 అండి. లాంగ్వేజెస్ 6, అంగాలు 6. ఫస్ట్ది ఏంటి సాధారణ సభ, దీన్ని మనం జనరల్ అసెంబ్లీ అంటాము. సెకండ్ది భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్. థర్డ్ది ఆర్థిక మరియు సామాజిక మండలి మీన్స్ ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఫోర్త్ వన్ ధర్మకర్తృత్వ మండలి ట్రస్టీషిప్ కౌన్సిల్. ఫిఫ్త్ వన్ అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సిక్స్త్ వన్ సచివాలయం సెక్రటేరియట్. సో ఈ 6 కూడా మనం తెలుసుకోవాలి. 6 అంటే మనకి ఎలా అంటే 1వ, 2వ, 3వ, 4వ, 5వ, 6వ. వాడు ఎగ్జామ్లో పలానా 3వ అని కూడా ఇస్తాడండి, 4వ అని కూడా ఇస్తాడు. మనం లైన్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక మరియు సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానము, సచివాలయం. సో ఇందులో చూసుకుంటే మొట్టమొదటిగా చూసుకుంటే సాధారణ సభ అండి. సాధారణ సభని యాక్చువల్గా ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు. ఇది డిఎస్సి రీసెంట్గా జరిగిన డిఎస్సిలో క్వశ్చన్ రావడం జరిగింది. ప్రపంచ పార్లమెంట్గా దేనిని పిలుస్తారు? దేనినంటే సాధారణ సభ మీన్స్ జనరల్ అసెంబ్లీ. అయితే ఇక్కడ ప్రతిదానికి కూడా మనకి కార్యాలయాలు ఉంటాయండి, ప్రధాన కార్యాలయాలు. చూడండి ఇందులో యాక్చువల్గా ఈ అంతర్జాతీయ న్యాయస్థానం దీనికి ఒక్కదానికి తప్ప మిగతా వాటన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే న్యూయార్క్ అండి. దీనికి ఒక్కదానికి నెదర్లాండ్లో ది హేగ్ అంటాం మనం, అంతర్జాతీయ న్యాయస్థానం. ఇక్కడ సాధారణ సభకు వస్తే యాక్చువల్గా సాధారణ సభలో సభ్య దేశాల సంఖ్య ఏంటంటే 193. దీనికి కూడా అధ్యక్షుడు ఉంటాడు. ప్రస్తుతం 80వ అధ్యక్షుడు ఎవరంటే అన్నాలీనా బెర్బ్రోక్. ఎక్కడంటే ఏ దేశానికి సంబంధించిందంటే జర్మనీకి సంబంధించింది. అధ్యక్ష పదవీ కాలం 1 ఇయర్, ప్రతి 1 ఇయర్ కూడా ఇది మారుతూ ఉంటుంది. ప్రధాన కార్యాలయం మనకి న్యూయార్క్. అయితే ఇక్కడ సమావేశాలకు ప్రతి దేశం గరిష్టంగా 5 సభ్యులను పంపవచ్చును. కానీ ఈ 5 సభ్యులు ఓటు వేయకుండా, కానీ ఓటు మాత్రం ఒక్కరికే ఉంటుంది. మీన్స్ అంటే ఇక్కడండి ఒకే దేశానికి ప్రాధాన్యత వహిస్తున్నట్టుగా 5 పాల్గొన్నా కూడా ఒక ఓటు మాత్రమే వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ అన్ని రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడమే ఈ భద్రతా మండలి యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట, లక్ష్యము. నెక్స్ట్ విధులు. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నిక చేయడంలో దీనికి అధికారం ఉంది. యాక్చువల్గా భద్రతా మండలిలో సభ్య దేశాలు 15 ఉంటాయి. నెక్స్ట్ టాపిక్లో మనం నేర్చుకుంటాం. అందులో తాత్కాలిక సభ్య దేశాలు 10 ఉంటాయండి. ఆ 10 దేశాలను ఎంపిక చేయడానికి అధికారం ఎవరికి ఉందంటే మనకి ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పుకున్న ఏది ఫస్ట్ వన్ చూసుకుంటే ఇది భద్రతా మండలి కాదండి, సాధారణ సభకు సంబంధించి ఉంది. సో సాధారణ సభే మనకి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలను ఎంపిక చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ సాధారణ సభ బడ్జెట్ను ఆమోదిస్తుంది. దేని ఆమోదిస్తుంది? బడ్జెట్ని. నెక్స్ట్ అలాగే ఈ సభ 3/2 వంతులు అంటే 2/3 మెజారిటీతో నిర్ణయాలు చేస్తుంది. అలాగే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు ఎగ్జామ్కి అడిగాడు, రీసెంట్గా డిఎస్సికి కూడా అడిగాడు. సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే విజయలక్ష్మి పండిట్, 1953 అండి. సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. నెక్స్ట్ ఈ జనరల్ అసెంబ్లీ మీన్స్ ఇక్కడ సాధారణ సభ. హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి పిఎం ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. మొట్టమొదటి పిఎం ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. అలాగే రెండవ భారత పిఎం ఎవరంటే మనకి నరేంద్ర మోడీజీ అండి. నెక్స్ట్ యుఎన్ఓలో సంగీత కచేరీ చేసిన భారత మహిళ, ఇది ఎస్ఎస్సి జీడీ లెవెల్ ఎగ్జామ్ బిట్ అడిగాడు, ఎంఎస్ సుబ్బలక్ష్మి. అలాగే రెండవ వ్యక్తి ఎవరంటే ఏఆర్ రెహమాన్ అండి, ఏఆర్ రెహమాన్. సో నెక్స్ట్ వన్ భద్రతా మండలికి వద్దాం. భద్రతా మండలి మీన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండి. యాక్చువల్గా ఇది సెక్యూరిటీ కౌన్సిల్ ఇందులోనే ఉంది. శాంతి భద్రతలను కాపాడడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశము. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూయార్క్. ప్రజెంట్ దీనిలో ఉన్న సభ్య దేశాలు ఏంటండి 15. అందులో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది శాశ్వత సభ్య దేశాలు 5 అండి. వీటికి వీటో అధికారం కూడా ఉంటుంది. నెక్స్ట్ అలాగే తాత్కాలిక సభ్య దేశాలు 10. చాలాసార్లు ఎగ్జామ్కి అడిగాడండి ఈ బిట్స్ చూసుకోండి. శాశ్వత సభ్య దేశాలు 5, తాత్కాలిక సభ్య దేశాలు 10. ఈ 5 ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. బిఎఫ్ కార్ అని పెట్టుకోండి, బాయ్ ఫ్రెండ్. బిఎఫ్ బాయ్ ఫ్రెండ్, కార్ సిఏఆర్ కార్. బి అంటే మనకి ఇక్కడ బ్రిటన్, ఎఫ్ అంటే ఫ్రాన్స్, సి అంటే చైనా, ఏ అంటే అమెరికా, ఆర్ అంటే రష్యా. సో ఇవి ఏంటంటే మనకి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు. మనం దగ్గర రెడ్ ఫేసెస్ చెప్పాం కదా, అది లాంగ్వేజెస్ గురించి.
ఓకేనా. అయితే ఈ తాత్కాలిక సభ్య దేశాలు ఎప్పటికీ మారుతూ ఉంటాయి. అయితే వాటి యొక్క కాల పరిమితి మనకి 2 సంవత్సరాలండి. గుర్తుపెట్టుకోండి, తాత్కాలిక సభ్య దేశాల యొక్క కాల పరిమితి 2 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇప్పుడు వరకు భారత్ 8 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా చేరిందండి. మన భారత్తో పాటు పాకిస్తాన్ కూడా 8 సార్లే తాత్కాలిక సభ్య దేశంగా ఉంది అందులో. అయితే లేటెస్ట్గా భారత్ 2021 జనవరి నుంచి 2022 డిసెంబర్ వరకు కూడా మొన్నటి వరకు తాత్కాలిక సభ్య దేశంగానే ఉంది. అయితే ఇక్కడ ప్రజెంట్ తాత్కాలిక సభ్య దేశాల్లో 10 అని చెప్పాం కదా. ప్రజెంట్ ఉన్నవేంటో చూద్దాం. అల్జీరియా, గయానా, సిరియలోనా, స్లోవేనియా, సౌత్ కొరియా, డెన్మార్క్, సోమాలియా, పనామా, పాకిస్తాన్, గ్రీస్. ఓకేనా. అయితే ఇక్కడ ఈ 10లో కూడా మనకి ప్రతి ఇయర్కి చేంజ్ అవుతూ ఉంటాయి 2 ఇయర్స్కి. సో ఇవి మనకి కరెంట్ అఫైర్స్ కింద మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంతవరకు చెప్పింది జీకే అయినా ఇది మాత్రం యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ భద్రతా మండలికి 1988లో నోబెల్ శాంతి పురస్కారం అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ ఆర్థిక సామాజిక మండలి. యాక్చువల్గా దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని అంటాము. ఇక్కడ సామాజికంగా ఆర్థిక అంశాల్లో సమన్వయం కొరకు కృషి చేస్తుంది. ఏదండి? ఆర్థిక సామాజిక మండలి. అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది. దీనిలో మొత్తం సభ్య దేశాలు 54. దేశాల పదవీ కాలం ఎంతంటే 3 సంవత్సరాలు. ప్రతి సంవత్సరానికి కూడా 18 మంది అంటే 1/3 మంది సభ్య దేశాలు పదవీ విరమణ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ధర్మకర్తృత్వ మండలి, ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటాము. ఇది యాక్చువల్గా దీని ఉద్దేశం ఏంటంటే వలసల నివారణకు, వలస బాధిత ప్రాంతాల సంరక్షణకు ఈ మండలి ప్రాధాన్యం వహిస్తుందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూయార్క్. మనం చెప్పాము అన్ని 6 మొత్తం 5 న్యూయార్కే. ఒక్క అంతర్జాతీయ న్యాయస్థానం మాత్రమే ఎక్కడుంది? మనకి ది హేగ్లో ఉంటుంది. ఓకేనా. దీనిలో సభ్య దేశాలు 5 అండి. మనం చెప్పాం కదా శాశ్వత సభ్య దేశాలు ఏవి? BF అని చెప్పాం కదా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, అమెరికా, రష్యా. సో ఆ 5 వస్తాయి మనకి ఈ శాశ్వత సభ్య దేశాల కింద. నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానం అండి. ఇక్కడ అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది ఈ అంతర్జాతీయ న్యాయస్థానం. దీన్ని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాము. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ది హేగ్, నెదర్లాండ్. చాలాసార్లు ఎగ్జామ్కి అడిగాడండి. ది హేగ్, నెదర్లాండ్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో న్యాయమూర్తుల సంఖ్య 15 అండి, 1+14. న్యాయమూర్తుల పదవీ కాలం ఎంతంటే 9 సంవత్సరాలు. దీనికి కూడా అధ్యక్షుడు ఉంటారండి. అధ్యక్ష పదవీ కాలం 3 సంవత్సరాలు. అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో మనకి న్యాయమూర్తులుగా పనిచేసిన భారతీయులు కూడా ఉన్నారు. ఎవరంటే బి నరసింహరావు, నాగేంద్ర సింగ్, ఆర్ఎస్ పాఠక్, దల్వీర్ భండారీ. బి నరసింహరావు, నాగేంద్ర సింగ్, ఆర్ఎస్ పాఠక్, దల్వీర్ భండారీ అండి, గుర్తుపెట్టుకోండి. అయితే అధ్యక్షుడిగా పనిచేసిన తొలి భారతీయుడు ఎవరంటే మనకి నాగేంద్ర సింగ్ అండి. ఈయన అధ్యక్షుడిగా పనిచేసిన తొలి భారతీయుడు నాగేంద్ర సింగ్. అయితే ప్రస్తుతం దీనికి అధ్యక్షుడిగా చేస్తుంది ఎవరు అంటే యూజీ ఇవసావా, జపాన్కి చెందిన వ్యక్తి అనమాట. ఓకేనా. నెక్స్ట్ సచివాలయానికి సంబంధించి చూద్దాం. సెక్రటేరియట్ అంటాము. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది. దీని యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన తొలి భారతీయుడు శశి థరూర్. ఈయన కేరళకు చెందిన వ్యక్తి. ఎవరైన పేరు? శశి థరూర్. నెక్స్ట్ ఇది UNO యొక్క రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఏదండి? సచివాలయం. నెక్స్ట్ ఇక్కడ మనకి సెక్రటరీ జనరల్స్ అన్నాం కాబట్టి యాక్చువల్గా మనకి ప్రస్తుతం ఇన్న సెక్రటరీ జనరల్ ఎన్నోవాడంటే 9వ వ్యక్తి అండి. మనం ఆ 9 వ్యక్తులు కూడా ఒకసారి చూసుకోవాలి. ముందుగా సెక్రటరీ జనరల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ట్రిగ్వేలీ నార్వే. UNO యొక్క తొలి సెక్రటరీ జనరల్ అండి ఈయన. ఎవరు? ట్రిగ్వేలీ నార్వే. నెక్స్ట్ డాగ్ హమ్మర్వోల్డ్. ఈయన యాక్చువల్గా పదవిలో ఉండగా మరణించిన వ్యక్తి. గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఈయన యొక్క దేశం ఏదంటే స్వీడన్ అండి. స్వీడన్. డాగు డన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ పదవిలో ఉండగా మరణించాడు. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? డాగ్ కరిచింది, మరణించాడు, చనిపోయాడు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ యూథాంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆసియా నుంచి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి యూథాంట్. ఇది ఏ దేశం అంటే ఈయన మయన్మార్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ కుట్ వాల్థీమ్, ఆస్ట్రియా అధ్యక్షుడు అయినాడు. యాక్చువల్గా ఈయన ఏ దేశం అంటే ఆస్ట్రియానండి. నెక్స్ట్ జేవియర్ డెక్యులర్. యాక్చువల్గా ఈయనది పెరు. అలాగే పెరువుకి ప్రధాని కూడా అయ్యాడు. ఎవరంటే జేవియర్ డెక్యులర్. నెక్స్ట్ బౌత్రోస్ గాలి ఈజిప్ట్కి చెందిన వ్యక్తి. ఈయన తొలి ఆఫ్రికా వాసి. అలాగే తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి కూడా ఈయనే. ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి అయితే ప్రస్తుతానికి యూత్ అంటండి. నెక్స్ట్ అలాగే కోఫీ అన్నన్ ఘనా. ఈయనకి 2001లో నోబెల్ శాంతి పురస్కారం కూడా
లభించింది ఎవరికి? కోఫీ అనాన్కి. అలాగే బాన్ కీ మూన్ దక్షిణ కొరియా, ఈయన 2007 2016 వరకు చేశాడు. నెక్స్ట్ లాస్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యక్తి ఎవరంటే ఆంటోనియో గుటెరస్ పోర్చుగల్. 2017 నుంచి ప్రస్తుతం ఈయనే ఉన్నాడు మనకి. ఎవరు? ఆంటోనియో గుటెరస్. అయితే ఈయన ఎన్నో వ్యక్తి మనకు అడుగుతాడండి, 9వ వ్యక్తి. అలాగే మనకి లేటెస్ట్గా ఈ 4 నుంచి 5 మాత్రం తెలుసుకోవాలండి, ఎందుకంటే ఆర్డర్ అడుగుతాడు, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. మనకి పలానా 9వ వ్యక్తి, 8, 7, 6వ వ్యక్తి, 5వ వ్యక్తి అని ఇచ్చేసి ఇక్కడ ఆప్షన్స్లో మనకి మ్యాచింగ్ అని ఇస్తాడు. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. సో ఇందులో మనం ఈజీగా ఈ లైన్ గుర్తుపెట్టుకోవడానికి ఒక స్టోరీ చెప్తాను చూడండి. ట్రిగ్గర్. యాక్చువల్గా ఇది ట్రిగ్గర్ అంటే గన్కి సంబంధించింది. ఒక గన్నుతో పాటు గన్ను నుంచి ఒక కుక్కకి షూట్ చేయడానికి ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడు. ట్రిగ్గర్ నొక్కిన వెంటనే అది ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాగ్ దగ్గరికి వెళ్ళాలి. వెంటనే డాగ్కి ఒక ఆలోచన వచ్చింది, ఈడెవడో నా దగ్గర కాల్చడానికి వస్తున్నాడు ఆలోచించింది. వెంటనే ఆ బుల్లెట్ తగలకుండా ఉండడానికి కొంత దూరం వాలింది. అయినప్పటికీ ఆ కుక్క యొక్క డిక్కీకి తగిలేసింది. ఆ కుక్క యొక్క డిక్కీకి తగిలిన వెంటనే బౌమని అరుస్తూ అక్కడితో ఆగిపోకుండా ఏం చేసింది? మెల్లిగా కాఫీ తాగిందండి. కాఫీ తాగేసి అలాగే బన్ను కూడా తిన్నది. కాఫీ తాగి బన్ను తాగి చక్కగా ఆటోలో వెళ్ళిపోయి గుంటుకుంటూ వెళ్ళిపోయింది. గుంటుకుంటూ ఆటో ఎక్కిపోయింది అనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, సరదాగా జస్ట్ ఫర్ ఫన్. సో మనకి ఈ 9 కూడా గుర్తుండాలండి, చాలా ఇంపార్టెంట్. ట్రిగ్గర్ గుర్తుపెట్టుకోండి. ట్రిగ్గర్, డాగ్, థాట్, వాలింది, డిక్కీ, బౌ, కాఫీ, బన్, ఆటో. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. పదవిలో ఉండగా మరణించింది. డాగ్ అంటే మనకి డాగ్ వల్ల చనిపోయాడని గుర్తుపెట్టుకోండి, మరణించింది. అలాగే స్వీడన్ డాగ్, ఈయన స్వీడన్కి చెందిన వ్యక్తి. డాగ్ హమ్మర్ ఓల్డ్. ఓకేనా. నెక్స్ట్ ఇందులో బౌత్రోస్ గలీ ఆఫ్రికా వాసి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అలాగే మనకి తొలి ఆసియావాసి యూత్ ఆంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించి యుఎన్ఓ ప్రాధాన్యత సంవత్సరాలు ఏంటో చూద్దాం. యాక్చువల్గా రీసెంట్గా 2023కి సంబంధించి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం, ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అండి. 2027కి సంబంధించి అంతర్జాతీయ ఒంటెల జాతి సంవత్సరం, ఇయర్ ఆఫ్ క్యామ్లెట్స్ అంటారు. నెక్స్ట్ అలాగే 2025 అంతర్జాతీయ హిమనీ నదుల పరిరక్షణ సంవత్సరం, మీన్స్ గ్లాసియర్స్ ప్రిజర్వేషన్ అంటారు. గ్లాసియర్స్ హిమనీ నదుల పరిరక్షణ సంవత్సరం. ప్రస్తుతం 2026కి సంబంధించి మూడు ఉన్నాయండి. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం, ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్. అలాగే అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకులు మరియు సుస్థిర అభివృద్ధి అంటే వాలంటీర్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ అలాగే అంతర్జాతీయ రేంజ్ ల్యాండ్స్ మరియు పోస్టాలిట్స్ అండి. అంటే ఏంటంటే ఇక్కడ గడ్డి భూములు, రేంజ్ ల్యాండ్స్ అంటే ఏంటంటే గడ్డి భూములు, మనకి గడ్డి భూములు ఉంటాయి కదా, గడ్డి భూములు లేకపోతే సవన్నాలు, వాటికి సంబంధించి. పాస్టోల్స్ అంటే పశు పోషకులు అండి. సో మనకి ఈ మూడిట్లో ఏ ఆప్షన్ ఉన్నా మనం పెట్టచ్చు, 3 ఉన్నా 3 అవుతాయి. సో ఇది 2026కి సంబంధించింది. ఇంతవరకు మనం చెప్పిన టాపిక్లో యుఎన్ఓకి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో మినిమం 1 నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడండి. ఈ టాపిక్ మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి, నేర్చుకొని వెళ్ళాలి. ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. నెక్స్ట్ మనం ఇంతవరకు చెప్పుకొని ఒక 35 టాపిక్లు లిస్ట్ పెట్టాను ఆల్రెడీ, జీకే టాపిక్స్ అని. అందులో ఒక్కొక్క టాపిక్ మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇలా కంటిన్యూగా 35 ఆ టాపిక్స్ అయిపోయిన తర్వాత మరలా మనం కొత్తగా ఒక 15 టాపిక్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.